రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండగా దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు తెలుగు అక్షరమాల ఆ అక్షరాల ఆకారంలో కూర్చొని తెలుగు గొప్పదనాన్ని తెలిసే విధంగా చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ బోగ రవిప్రసాద్ మాట్లాడుతూ తెలుగు మాతృభాష గొప్పదనాన్ని విద్యార్థులకు తెలిసే విధంగా అక్షరమాల ఆకారంలో కూర్చొనిబెట్టి విద్యార్థులకు అవగాహన కల్పించమని, ఆంగ్లం ఆధిపత్యాన్ని పాలదోలి మాతృభాషకు ఊతం ఇవ్వాలని అన్నారు. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులో అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది. పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమైన శుభ సందర్భంలో మరి ఈ ఉత్సాహభరితమైన ఈ సందర్భంలో మరి దీన్ని మా విద్యార్థులందరితోటి కలిసి దీన్ని చేసుకోవడానికి మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా విద్యార్థులంతా కూడా మరి మొదటిగా వాళ్ళు నేర్చుకున్న భాష ఏంటంటే మాతృభాష, అది మన తెలుగు. మరి మొదటిగా నేర్చుకున్న అక్షరాలు ఏంటంటే మరి ముఖ్యంగా వీటికి గుర్తుగా మరి ఈ సభలను ఘనంగా జరుపుకోవడానికి సింబాలిక్గా ఉంటుందని మా పిల్లలంతా కలిసి ఈరోజు వర్ణమాలలోని మొదటి 2 అక్షరాలైన ఆ ఆకారంలో కూర్చొని మరి ఘనంగా మా పాఠశాలలో కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన మాతృభాష అనేది ఎప్పటికీ మనకు సౌకర్యంగా ఉండే అది భాష, మరియు అంటే మొదటి నుంచి మనం మాట్లాడుకునే భాష, మళ్ళీ అందులో మాట్లాడుకున్నంత సౌకర్యం మరి ఏ భాషలోనూ మనకు ఉండదు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం అనేది ఇందులో ఇప్పుడు మనకు కొన్ని పదాలు కూడా మనం తెలుగులో దొరకట్లేదు. ఈ ప్రపంచీకరణ వల్ల ఇంగ్లీష్ ప్రాధాన్యం పెరగడం జరిగింది. మరి ఇంగ్లీష్ ప్రాధాన్యత పెరగడం వల్ల అన్ని పాఠశాలలు కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యపై దృష్టి సారించాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా తెలుగును మనం పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి తెలుగు అనేది భావితరాలు వాళ్ళ ఆ తెలుగును కోల్పోకుండా ఉండాలంటే మరి ప్రభుత్వం కూడా ఆలోచించి
నిర్బంధ తెలుగు అనేది 12 ఇంటర్మీడియట్ వరకైనా అది చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఎప్పుడైనా సరే ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో జరిగితేనే పిల్లోడికి దాని పునాది అనేది విద్యా పునాది అనేది కానీ లేకుంటే విద్య కూడా సమగ్రంగా వాళ్ళకు అందుతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. అందుకని ప్రైమరీ అనేది కేవలం మాతృభాషలో విద్యను పెంచి ప్రైమరీ తర్వాత వారిని ఇంగ్లీష్ మాధ్యమంలోకి మార్చిన ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ మరి పట్టణ ప్రజలందరికీ ప్రపంచ తెలుగు మహాసభల శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జిల్లా కేంద్రంలోని ఆనంద నిలయంలో యూత్ కాంగ్రెస్